నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మళ్ళీ మొదటికే. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. మళ్ళీ మొదటికొచ్చింది కథ. ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదు వాడికి. ఇక వాడు మారడు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్మకుండా ఉండలేకపోతున్నాను. చిన్నవాడైతే 4 తగిలించొచ్చు. తాడిలా ఎదిగిపోయిన వాడిని మనమేం చెయ్యలేం. ఓసారి జైలుకొచ్చి కూడా వాడి ప్రవర్తనలో మార్పు రాలేదంటే వీడిని కన్నందుకు ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. బయట నుంచి లోపలికి వస్తూనే కొడుకుపై రుసరుసలాడుతూ భార్య కామాక్షికి వినిపించేలా అనేసి చెదిరిన మనసుతో కుర్చీలో కూలబడ్డాడు కామేశ్వరరావు. అతని కళ్ళలో దివ్య కదలాడుతుంది. తన కొడుకు చేసిన నేరానికి ఈ లోకంలో లేకుండా పోయిన అమాయకురాలు ఆమె. ఆమెకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవాలంటే కొన్ని రోజుల క్రితం దివ్య. ఆ గొంతు దివ్యకి పరిచితమే. వెనుతిరగలేదు. తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది. దివ్య, ఐ లవ్ యూ. ఆపై అల్లరి మూక నవ్వులు. దివ్యకి ధైర్యం సన్నగిల్లింది. ఆ పాడు మూక అల్లరికి అడుగులు తడబడినా ధైర్యం కూడదీసుకుని నడుస్తోంది. ప్రతిరోజు ఆ కాలేజీ ఆవరణలో జరిగే తతంగమే అది. ఆమెను వెంటాడుతూ ఏడిపిస్తున్నారంటే అందం ఆమె శాపమా? ఫోటో స్టూడియో నుంచి బయటపడిన దివ్య ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తుంది. ఆమె మనసంతా కలతగా ఉంది. రోజూ అల్లరి పెడుతున్న ఆ మూక ఆమెను విడవడం లేదు. ముఖ్యంగా ఆ మదన్. అతను తన కళ్ల ముందు కదలాడేసరికి కసి, కోపంతో ఆమె ముఖం ఎర్రబారింది. దివ్య! మళ్లీ అదే పిలుపు, అదే గొంతు, అవే నవ్వులు. ఏ రోడ్డున తగలడ్డా వీళ్లే ఈడియట్స్. పళ్ళు పటపటా కొరికింది. అలా ఒంటరిగా నడుస్తున్న ఆమె భుజంపై పడింది ఓ చేయి. తల తిప్పి చూసింది. తననే కామంగా చూస్తున్న మదన్. చీచి, ఎప్పుడు నాలో ఏదో వెతుకుతున్నట్టే ఉంటాయి వీడి చూపులు అనుకుంటూనే అప్రయత్నంగానే అతని చెంప చెల్లుమనిపించింది. మదన్ అహం దెబ్బతింది. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే అక్కడి నుండి మాయమైంది దివ్య. ఆమె సుకుమారమైన చెయ్యి కూడా బలంగా తగులుతుందనుకోలేదు. అతని కళ్ళలో క్రోధం, శరీరంలో ప్రతి అణువు కసితో మండిపోతుంది. పళ్ళు పటపటలాయించాడు. ఏదో నిర్ణయం తీసుకుని అక్కడి నుండి వెనుదిరిగాడు. ప్లీజ్! మదన్ కళ్ళు ఆర్దిస్తున్నాయి. సారీ సార్, మీరెంత బతిమాలినా ఆ ఫోటో ఇవ్వడం జరగదు. అందున ఆ లేడీ ఫోటో. నిరాశతో వెనుదిరిగిన మదన్ కి ఫ్లాష్ లా ఒక మెరుపు మెరిసింది. పర్స్ తీసి పచ్చనోటు బయటకు తీశాడు. ఎథిక్స్ గాలికెగిరిపోయాయి. నోటు ఒకరి చేతిలోకి, ఫోటో ఒకరి చేతిలోకి మారిపోయాయి. వెనుదిరగబోయిన మదన్ మరో 100 కూడా తీసి అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. అతను ఆ నోటు అందుకున్నాడు. పైకి ముఖం ముడుచుకున్నా లోపల ఆనందం కొట్టుకొస్తూనే ఉంది. సార్, నా చావుకు కారకుడు ఈ ఉత్తరంతో పాటు జతచేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి. ఇతను మదన్ అనే కాముకుడు. నన్ను తన రూమ్ కి రమ్మన్నాడు. అలా రాని పక్షంలో ఈ ఫోటో అందరికీ చూపించి యాగి చేస్తానన్నాడు. శతవిధాల బ్రతిమాలాను. లాభం లేకపోయింది. అతని మూర్ఖత్వమే నన్నీ పని చేయించింది. నిజానికి పై ఫోటో అతనితో కలిపి నేను ఏనాడు తీయించుకోలేదు. దాన్ని అతనెలా సృష్టించాడో. ప్లీజ్ అతన్ని అరెస్ట్ చేసి నాలాంటి కన్నెల జీవితాన్ని కాపాడండి. దివ్య. పోలీస్ స్టేషన్కొచ్చిన లేఖ అది. కటకటాల నుంచి వచ్చిన మదన్ ప్రవర్తనలో మార్పు లేదు. మళ్లీ అదే వేట. తన గేలానికి చిక్కే మరో అమ్మాయి కోసం. కథ మళ్లీ మొదటికే. అందుకే కామేశం బాగా ఆలోచించాడు. చట్టానికి కూడా లొంగని నీచమైన కొడుకుని కన్నందుకు నేనే వాడికి సరియైన శిక్ష వేయాలనుకున్నాడు. కొడుక్కి పెట్టబోయే అన్నంలో విషాన్ని కలపాలనే నిశ్చయానికొచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.